హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈ రోజు మనం వీడియోలో కొబ్బరి బర్ఫీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్వీట్ ఏమైనా తినాలనిపించినప్పుడు, అలానే పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లోకి పెట్టడానికి కూడా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ కొబ్బరి బర్ఫీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. దానిలోకి ఒక 10 నుంచి 12 వరకు జీడిపప్పును తీసుకుని దోరగా వేగించుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 2 కప్స్ వరకు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము ఫ్రై అవుతున్నంత వరకు స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలండి. మీరు మీడియంలో పెట్టినా హైలో పెట్టినా త్వరగా మాడొచ్చేస్తుంది. కొబ్బరికాయలని కోరడానికి కొంచెం కష్టంగా అనిపిస్తే కనుక కొబ్బరి ముక్కల్ని మీడియం సైజ్కి కొంచెం తక్కువలోనే చిన్నగా కట్ చేసేసుకొని వాటిని ఒకసారి ఫ్యాన్ కింద పెట్టేశారనుకోండి, ఒక 15 నిమిషాలు కొబ్బరి ముక్కల్లో ఉండే తడి అనేది మనకి ఆరిపోతుంది. అప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుంటే మనకి ఈ కొబ్బరి తురుము అనేది పొడి పొడిగా వచ్చేస్తుంది. అదే మీరు ముక్కలు కట్ చేసిన వెంటనే కనుక మిక్సీ జార్లో వేసేస్తే ముద్దలాగా వచ్చేస్తుంది. కొంచెం వేగడానికి టైం పడుతుంది. కొబ్బరిని ఇలాగా ఒక 10 నిమిషాలైనా ఫ్రై చేసుకుంటే మనకి ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లోకి 1 కప్ వరకు పచ్చిపాలను తీసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టి పాలను మరిగించుకోవాలి. పాలు కొంచెం బాగా దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో మీగడ అనేది ఫామ్ అవుతుంది కదండి, ఆ మీగడని కలుపుకుంటూ దగ్గరుండి కలుపుకోవాలి. బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము, అలానే 1 కప్ వరకు బెల్లం తురుమును కూడా వేసేసుకోవాలి. 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం అనేది పర్ఫెక్ట్ కొలతండి. అలానే ఈ పాలనింది దగ్గరగా మరిగించుకుని అందులో కొబ్బరి యాడ్ చేయడం వల్ల మనకి కోవా టేస్ట్ వస్తుందండి. బర్ఫీ అనేది చాలా బాగుంటుంది. బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల బెల్లం అనేది మనకి త్వరగా కరిగిపోతుంది, ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టేసుకోవాలండి, బెల్లం బాగా కరిగేంత వరకు. అసలు అడుగనింది అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. బెల్లం కరిగిపోయిందండి, చూసారు కదా, మనకి ఇలా డ్రైగా వచ్చేస్తుంది. ఇప్పుడు కొబ్బరిలో ఉండే ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు దగ్గరుండి అలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుందండి. చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ ఇది మొత్తం రెడీ అయిపోయింది. తర్వాత దీనిలోకి ఒక 2 వరకు బాగా దంచిపెట్టిన ఇలాచీని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇది ఎంతగా ఫ్రై అవ్వాలంటే చూస్తున్నారు కదా, మనం కలుపుతూ ఉంటే ప్యానానికి సపరేట్ అయిపోతుంది. ఇలాంటి టైంలో ఇలా ఉండ ఫామ్ అవుతుందో లేదో తడి చేత్తో ఒకసారి కొంచెం తీసుకుని చూడండి. ఉండ అనేది మనకి గట్టిగా ఫామ్ అవ్వాలి. ఇది రెడీ అయిపోయిందండి. తర్వాత నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి ఈ కొబ్బరిని ట్రాన్స్ఫర్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన ఒక చిన్న గిన్నెతో వీడియోలో చూపిస్తున్న విధంగా పైన అంతా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు మనకి పీసెస్ అనేది గట్టిగా వస్తాయండి. తర్వాత ఇలా చాకుతో మనకి కావాల్సిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసేటప్పుడు చాకుకు కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేస్తే మనకి చాకుకి అంటుకోదండి. ఇలా పీసెస్ లా కట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదండి, దానితో ఇలా పైన గార్నిష్ చేసుకోవడమే. తర్వాత దీన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి. చల్లారిన తర్వాత చాక్తో కనుక కదిపినట్లయితే పీసెస్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. కొబ్బరి బర్ఫీ చాలా చాలా బాగుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.